సిరీస్ చాలా బాగుంది. నాకైతే ఆ లైన్ నచ్చింది. ఎప్పుడైతే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తామో మనకి ఎక్కువే అవుతుంది బాగా అని చెప్పి. మోర్ ఓవర్ మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేకపోతే డైలాగ్స్ కానీ ఎక్కువ హడావిడి డైలాగ్స్ ఏం పెట్టలేదు. అందులో కూడా చాలా క్యాజువల్ డైలాగ్స్ డైరెక్ట్గా పీపుల్లోకి వెళ్ళేది పెట్టారు. అండ్ ఎవరిది వాళ్ళే చేశారు, అతి ఎవరు చేయలేదు. లైక్ మరీ ట్రోల్ అయ్యేంత అయితే ఎవరు చేయలేదు. దట్ వాస్ గుడ్. చాలా చాలా అంటే చాలా గుడ్. లైన్ అయితే చాలా నచ్చింది. మూవీ లైన్ ఏ లైన్ అయితే తీసుకొని డైరెక్టర్ తీశారో ఆ లైన్ చాలా నచ్చింది. వెన్ ఇట్ ఈస్ ఓవర్ యుల్ బి ఓవర్ అని చెప్పి. యాక్చువల్లీ అంటే చూడటమే చాలా ఎక్సైటింగ్ ఉంది. బ్లాక్ అండ్ బ్లాక్లో చాలా బాగున్నారు. చూడటానికి అయితే చాలా బాగున్నారు. యాక్టింగ్ అయితే అదర్ లెవెల్, పర్ఫెక్ట్గా ఇచ్చారు. డైరెక్టర్కి ఏం కావాలి అది. అండ్ క్యారెక్టర్ సవారీ క్యారెక్టర్ అయితే పీపుల్ అందరిలోకి వెళ్తుంది. బికాస్ వాళ్ళని చూసుకుంటారు అనమాట. ఎప్పుడైతే మనకి ఎక్కువగా అనిపిస్తుందో సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు కదా అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. కానీ ఉండరు కదా చాలామంది. సవారీ ఈజ్ లైక్ దాట్ అనమాట. బాగుంది. లైక్ కొత్తగా ఉంది. ఒక దగ్గర అయితే ఎక్స్పెక్ట్ చెయ్యం అట్లాంటి బీజిఎం ఉంది. ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్ చాలా బాగుంది. అది క్లిక్ అవుతుంది అనిపిస్తుంది. స్టోరీ చెప్పాను కదా, ఇట్ వాస్ లైక్ యూనిక్ థింగ్. ప్రెసెంట్ జరుగుతుంది. మనకి ఎక్కువ కావాలి అనిపించే కొద్ది మనమే ఏదో ఒకటి అవుతాం తప్ప మనకి లైక్ గుడ్ ఎక్కడ జరగదు అని చెప్పి. ఏదైనా ఎక్కువ కోరుకుంటే మనకు అవుతుంది బాగా అని చెప్పి. యాక్చువల్లీ ఇద్దరు బాగా చేశారు. అంటే లైక్ ఎవరికి వాళ్ళు దయ్యం అనిపించే ఫీలింగ్ ఇచ్చారు. లైక్ ఒకళ్ళలో దయ్యం ఉందన్నట్టు లేదు, ఎవరికి వాళ్ళు దయ్యం అనే ఫీలింగ్ ఇచ్చారు అనమాట. నాకు ట్విస్ట్ ఒక ట్విస్ట్ తర్వాత ఒకటి రిలీజ్ చేస్తుంటే నేను యాక్చువల్లీ హీరోయిన్ని దయ్యం అనుకున్నా, వేణుగారిని హీరో దయ్యం అనుకోలేదు. బట్ హీరో కూడా దయ్యం అనేసరికి ఇట్ వాస్ లైక్ వావ్, బాగుంది. లైక్ డైరెక్షన్ అయితే చాలా బాగుంది. బాగా తీశారు. ఒకళ్ళని ఎక్కువ యూజ్ చేయలేదు. లైక్ పీపుల్ని కానీ లేకపోతే అన్నీ షార్ట్ అండ్ స్వీట్గా బాగా చేస్తారు. కావాలా కామెడీ ఇరకము, ఇక్కడ ఫన్ కావాలా ఫన్ ఇరకము అనమాట. చాలా బాగుంది. నాకైతే నచ్చింది. అతిథి ఓటీటీలో వచ్చింది, జర చూడలేకపోయానని బాధపడ్డాను. ఇప్పుడైతే మా అందరి కోసం ప్రసాద్ ల్యాబ్లో అయితే వేశారు. మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. నాకు వాట్ ఎవర్ ఎండ్ ఆఫ్ ద డే ఒకటే చెప్తాను, కంప్లీట్లీ ఒక సినిమా హాల్లో రిలీజ్ అయితే ఇది బాగుంటుంది అనిపించింది. కానీ ఆయన వేణుగారు చెప్పింది ఏంటంటే ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయాలి నా సిరీస్ని అని ఓటీటీలో రిలీజ్ చేశాను అన్నాడు. నాకైతే ఐ లవ్డ్ ఇట్ అనమాట. ఆ వర్డ్ చాలా నచ్చింది. మనకి ఇంకా ఈజీ కదా ఓటీటీ అంటే, హాట్స్టార్లో వచ్చేసింది. ప్రతి ఒక్కరు తప్పనిసరి చూడండి. నాకైతే నచ్చింది, మరి మీకు కూడా నచ్చుతుంది. అన్న ఇప్పుడే చూసినా అన్న వేణు సార్ వెబ్ సిరీస్. ఎందుకబ్బా కొత్తగా సారు వెబ్ సిరీస్ వేయడం ఏంది అని షాక్ అయిపోయినా. కానీ అన్న అందరు చూడు హాట్స్టార్లో మస్తు అంటే మస్తు ఉంది. చూస్తున్నంతసేపు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, హర్రరు ప్లస్ కామెడీ ఏందన్న. అబ్బా ఏం తీసిరన్న. కెమెరామ్యాన్ బీజమ్స్ కొడుతుంటే గుజ్ బంప్సే. చూస్తున్నంతసేపులో అరే ఒంటికి కూడా పోలే అన్న నేను. అన్నమ్మ ఈ ఒంటికి పోయినానంటే అన్న ఏడన్నా కంటెంట్ మిస్ అవుతుందేమో అని చెప్పి. అతిథి వెబ్ సిరీస్ చూశానండి. అంటే చాలామంది దీని మీద హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు, కానీ రీచ్ అయిపోయిందండి. మామూలుగా లేదు నిజంగా. అసలు ఫస్ట్ వేణుగారి గురించి మాట్లాడదాం. వేణుగారు అంతకుముందు పెళ్ళం ఊరెళ్తే కానీ కొన్ని మనకి స్వయంవరం ఇలాంటి సినిమాలన్నీ చేసి ఇలాంటి కాన్సెప్ట్ నాకు తెలిసి ఆయన లైఫ్లో ఫస్ట్ ఇది. మామూలుగా కాదండి. బాస్ ఇస్ బ్యాక్ అనమాట. మనం ఒక ఇష్టమైన ఫుడ్ తినేటప్పుడు దాచుకుని ఎలా తింటామో, ప్రతి సీను ఎక్కడ అయిపోద్దేమో దాచుకుని చూద్దాం అనే ఫీల్లో ఉంటారు. ఇంట్లో కూర్చొని ఈ వెబ్ సిరీస్ చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ముందు వాష్రూమ్కి వెళ్ళిపోయి తర్వాత చూడండి. ఎందుకంటే ఫుల్ హర్రర్ ఉంటుంది. అలాగని చెప్పి హర్రరే కాకుండా కథ ఉంటుంది. ఆ కథలోంచి ఒక మంచి మెసేజ్ ఉంటుంది. ప్రతి సీను హైలైట్. ఏంటి అంటే ఫ్రేమ్స్ చూస్తే కెమెరామెన్లు కుళ్ళుకుంటారండి. కెమెరామెన్ ఎవరు నాకైతే తెలియదు, కానీ మామూలుగా లేదండి. కెమెరా వర్క్, ఎడిటింగ్ వర్క్ సూపర్. అసలు చూస్తున్నప్పుడల్లా మైండ్ బ్లాక్. ఫ్రేమ్స్ అంటే డిఓపి హైలైట్ దీనికి. భయ్యా ఇప్పుడే చూసాను భయ్యా అతిథి. ఏముంది భయ్యా హాట్స్టార్ సిరీస్. దీని అమ్మ ప్రతి ఒక్క సీన్ ఎలా ఉందంటే ఇక్కడ దెయ్యం కూర్చుందో అర్థం కాలేదు భయ్యా. ప్రతి చోట దెయ్యం. వేణుగారు
మీలో నిజంగా మంచి ఊపు ఉందండి, అది మామూలు ఊపు కాదండి. ఇదివరకు మనం ఒక 19-20 సంవత్సరాల ముందు ఏదైతే ఊపు చూసామో దానికన్నా 2 ఇంతలు ఎక్కువ ఉంది. సో నిజంగా హాట్స్టార్లో ఇటువంటి సిరీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అంటే ఇదే అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మన పాన్ ఇండియాలో మనం చూసుకున్నట్టయితే ఎన్నో సిరీస్లు చాలా వచ్చినాయి వెబ్ సిరీస్లో, కానీ కంటిన్యూస్గా చూసుకున్నట్టయితే మన తెలుగులో ఈ 2023లో ది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పంటే అతిథి అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క సీన్లు అండి, అంటే కొన్ని సీన్లు ఉన్న ఎలివేషన్స్ మామూలు కాదు. సో ఇకపోతే ఇందులో ఒక ఫస్ట్ ఎపిసోడ్ దగ్గర నుంచి లాస్ట్ ఎపిసోడ్కి ఒక ముందు ఎపిసోడ్ వరకు హీరోయిన్ క్యారెక్టర్గా చేసిన వేణు గారి వైఫ్ అవ్వచ్చు, లేదు అనుకుంటే ఒక చేసిన అమ్మాయి హీరోయిన్ అవ్వచ్చు, ఉన్నాయంటే దీని అమ్మ బంచిక్లే భయ్యా నిజం చెప్పాలంటే హీరోయిన్. సో ప్రతి ఒక్కడికి ఒక నిజంగా ఒక మంచిగా నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్. కామక్రోధం లోపం మదమాశ్చర్యాలు కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. భరత్ గారు చాలా బాగా చేశారు. అట్ ది సేమ్ టైం చాలా తక్కువ క్రూతో చాలా మంచి వెబ్ సిరీస్ తీశారు. వేణు గారు కమ్బ్యాక్ చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం మధ్యలో వచ్చేసరికి పని చెప్పండి అయ్యా అనేది చాలా కామెడీ ఉంది, చాలా మంచిగా అనిపించింది. ఇంకా కామెడీ ఇంకంతే, దాని మించి ఏమి లేదు. సాంగ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి చాలా బాగుందండి, బ్యాక్గ్రౌండ్ చాలా బాగా ఇచ్చారు. ఎస్పెషల్లీ మధ్యలో వచ్చేసరికి ఆ దెయ్యం అరిచే వాయిస్ అవుట్ బీజిఎం అవుట్ ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. అది డైరెక్షన్ అంటే ఆ లైటింగ్ కానీ ఇవన్నీ చాలా బాగుందండి. మధ్యలో ఆ నైట్ పూట కానీ అతిథి వెబ్ సిరీస్ మాత్రం చాలా సూపర్, చాలా సస్పెన్స్, చాలా బాగుంది. ఎమోషనల్, అసలు లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం ఎర్రగదీశారు. మంచి మెసేజ్. అసలు వేణుగారు మాత్రం చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఈ వెబ్ సిరీస్లో చాలా సూపర్గా ఉందండి అతిథి. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే చాలా సూపర్, అసలు భయంకరమైన, అసలు అలా భయం కాకుండా అందరికీ కంటెంట్ ఇచ్చే ఈ వెబ్ సిరీస్ చాలా సూపర్గా ఉందండి, అందరికి కనెక్ట్ అయ్యేది. ఇది వెబ్ సిరీస్ చూశాను చాలా కాలం తర్వాత. వేణు గారిని ఇట్లా వెబ్ సిరీస్లో చూడడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం వేణు గారికి ఓటీటీ ఇది. అయితే దీంట్లో ఇది ఒక హారర్ ప్లస్ కామెడీ థ్రిల్లర్గా ఉంటుంది. ఇలా వేణు గారు అయితే చాలా ఎంగేజింగ్ యాక్ట్ చేశారనమాట. చాలా కాలం తర్వాత సినిమాలు అయింది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇది ఎపిసోడ్గా ఉంది. ఒక 2-3 ఎపిసోడ్స్ అయితే మొత్తం థ్రిల్లర్గా చాలా ట్విస్ట్లతో కూడుకొని ఉంటుంది ఇది. అలాగే వేణు గారు దీంట్లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. దాంట్లో వేణు గారు గెటప్ మనం ఇంతకుముందు ఎప్పుడు చూడనట్టుగా చూస్తాము. ఇంకా హీరో అండ్ కామెడీ బాగుంటుంది. సవారీ అనే క్యారెక్టర్ చాలా బాగుంటుంది దీనిలో. కొన్ని అక్కడిక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయి, కానీ దానికి సెకండ్ పార్ట్ ఇంకా వెబ్ సిరీస్ సీజన్ 2 ఉంటుందని లీడ్ ఇచ్చారు. మరి చూడాలి దాంట్లో ఏం చూపిస్తారు. సో అలా ఉంది. స్టోరీ చాలా కొత్త ఉందన్న. అంటే మన ఈ రెగ్యులర్ లైఫ్లో ప్రజెంట్ సమాజంలో ఉండే కొన్ని మన ఇప్పుడు పీపుల్ ఎలా వెళ్తున్నారు అనే దాన్ని తీసుకుని దాంట్లో చూపించారనమాట. చెడ్డదారిలో వెళ్తే ఏమవుతుంది, మనం ఈ భూమికి జస్ట్ అతిథిలా వచ్చాం, అతిథిలాగా వెళ్తాం, మనం ఇక్కడ చేసి చెడ్డ పనులన్నీ మనం ఏం అనే దాని గురించి చూపించారు బ్రో. ఇప్పుడే అతిథి వెబ్ సిరీస్ చూడడం జరిగిందండి, ప్రీమియర్ చాలా బాగున్నది. అండ్ కమింగ్ టు డైరెక్షన్ విషయానికి వస్తే డెబ్యూ డైరెక్షన్ అన్నా కానీ ఇలాంటి కాంప్లెక్స్ స్టోరీని ట్విస్టులతో పాటు ఒక్కొక్కటిగా రివీల్ చేసుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్గా తీశారండి డైరెక్షన్. అండ్ నెక్స్ట్ సినిమాటోగ్రఫీకి వస్తే ఐ మీన్ లైక్ లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్, సెట్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగున్నాయండి. అతిథి వెబ్ సిరీస్ ఇప్పుడే చూశానండి. వెబ్ సిరీస్ సూపర్గా ఉంది. అసలు ఈ వెబ్ సిరీస్ ఎందుకు చూడాలంటే వేణు గారు చాలా సంవత్సరాల తర్వాత కంబ్యాక్ ఇస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత అందరూ ఆ కాలంలో వేణు గారు ఎలాంటి సినిమా కల్ట్ క్లాసిక్స్ ఉండేవి. ఇప్పుడు రిలీజ్ చేసినాక హౌస్ఫుల్ అవ్వతే నన్ను అడగండి. వేణు గారు చాలా బాగా చేశారు. ఆయన ఇప్పుడే ఆదిత్య అనే వెబ్ సిరీస్ చూసాను అన్న. మెయిన్ మాట్లాడుకోవాల్సింది హాస్టల్ రిలీజ్ అవుతుంది. ఇది హాస్టల్ రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. హాస్టల్ రిలీజ్ అయితే మా కోసం స్పెషల్ షో వేశారు ప్రసాద్ ల్యాబ్లో. ఇది వెబ్ సిరీస్, సినిమా కాదు, ఆదిత్య వెబ్ సిరీస్. మెయిన్ మాట్లాడుకోవాల్సింది దీని డైరెక్టర్ గారి గురించి. డైరెక్టర్ గారికి దండం పెట్టాలనిపిస్తుంది అన్న. ఇది వెబ్ సిరీస్ అయితేనా ఎక్కడే కానీ ఒక కరప్షన్ లేని, ఎక్కడే కానీ మిస్టేక్ లేదండి డైరెక్షన్లో. మెయిన్ డైరెక్షన్ నాకు నచ్చిందండి డైరెక్షన్ అన్న. వేణు గారిని అప్పట్లో ఎలా చూసామో ఆ సినిమాలో అంతకు మించి చూపించారు. ఇట్లా విషయానికి వస్తే హీరోగా వచ్చేసి మన తొట్టంపిడి వేణు గారు. అప్పట్లో మనం 15 years బ్యాక్ ఎలా చూసామన్నా దానికి మించి ఉంటాడు అన్న అయితే. వెబ్ సిరీస్ అయితే మల్టీ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. మల్టీ లాంగ్వేజ్ ఫ్యాన్ ఇండియా అతిథి వెబ్ సిరీస్. ఇది ఫ్యాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఏంటి హాస్టల్లో రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఆదరించాలన్న. అన్న ఇప్పుడే ఫోన్ కొన్నా కొత్తది. ఇప్పుడు మనం వెబ్ సిరీస్కి వచ్చాము. అతిథి అన్న సినిమా అదే వెబ్ సిరీస్ అయితే ఒక రేంజ్లో ఉందన్న. చెప్పాలంటే
ఎపిసోడ్కి అసలు ఏం ట్విస్ట్లు ఉన్నాయంటే అన్ని ట్విస్ట్లు ఉన్నాయన్న. అంటే మన చంద్రముఖి ఇలాంటి దాంట్లో కన్నా ఎక్కువ ఇవి సస్పెన్స్లు ఉన్నాయన్న. అంటే థ్రిల్లింగ్ ఎక్కువ ఉన్నాయన్న. గూస్ బంప్ సీన్స్ కూడా ఎక్కువ ఉన్నాయని అని చెప్పుకోవచ్చు. అసలు అదే అన్న కాన్సెప్ట్ అసలు ఎలా అంటే కామం, క్రోధం, మోహం, లోభం, మదం అనమాట. ఈ పంచ వికారాలతో ఈ ఎపిసోడ్ అంతా నడిచిందనమాట. ఇప్పుడున్న జనరేషన్కి కరెక్ట్ కాన్సెప్ట్ అన్న అసలు. అంటే ప్రతి ఒక్కరు అలానే ఉన్నారు. లైఫ్ అనేది లీడ్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆశతో అత్యాశతో బతుకుతున్నారు అనమాట. మంచి చూసిన అసలు అతిథి వెబ్ సిరీస్ అసలు సిరీస్ లాగానే లేదు, సినిమా లాగా ఉంది. నాకైతే సిరీస్ మొత్తం చాలా అంటే ట్విస్ట్ వస్తే ట్విస్టోపియా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వేణు అన్న యాక్టింగ్ అయితే ఇరుగా తీసిండు, కంబ్యాక్ అనుకోవచ్చు. ఒకప్పుడు ఎట్లా మంచి కామెడీ రోల్స్ చూసినాం, కానీ ఇందులో మొత్తం మాస్ హీరో, పర్ఫెక్ట్ హీరో లాగా ఉంది. హారర్ మూవీ అంటారు కానీ ఇది హారర్ లాగా లేదు, కానీ మొత్తం ట్విస్ట్లే ఉన్నాయి. ఎపిసోడ్ ట్విస్టే ఉంది. ఇంకోటి అందరు అడుగుతారు ఈ సిరీస్ని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకాలంలో లవర్లో బ్రేకప్ అయిన వాళ్ళు అందరు వెళ్ళి చూడాలి. హాయ్ బ్రో, ఇప్పుడే అతిథి వెబ్ సిరీస్ చూసారు, చాలా బాగుంది. వేణన్న చాలా రోజుల తర్వాత ఒక మంచి వెబ్ సిరీస్ తోటి వచ్చినమాట. అంతే అన్నని మనం ఇప్పుడు హీరోగా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చూసినాం, కానీ ఇందులో వెబ్ సిరీస్గా మామూలుగా లేడండి. హీరోగా విలన్గా సూపర్గా నటించింది, చాలా బాగా అనిపించింది, వండర్ఫుల్ అనుకోవచ్చు. మూవీ అనే దానికంటే వెబ్ సిరీస్ అనేది ఇంకా హైలైట్ అయిపోయింది ఈ రోజుల్లో. అలాంటిది ఈ వెబ్ సిరీస్ మాత్రం చాలా బాగుంది. అతిథి అంటే మనం రావడం అతిథిగా వస్తాం, పోవడం కూడా అతిథిగా పోతాం. లైఫ్ అనేది చాలా చిన్నదనమాట. ఈ లైఫ్కి సంబంధించి ఒక మంచి మెసేజ్తో పాటు ఒక మంచి కాన్సెప్ట్ తోటి వచ్చిండు వేణన్న. సూపర్ అన్న, వండర్ఫుల్. నిజంగా ఎవరు ఊహించని కంటెంట్, ఎవరు ఊహించని తీరులో తీసిరన్నమాట. చాలా బాగా అనిపించింది. లాస్ట్ మెసేజ్ అనేది మానవుడి మనిషిలో ప్రతి ఒక్కరికి ఎన్నో రకాలు ఉన్నా కానీ ఆశ అనేది సావదు. ఆ ఆశ గురించి కూడా ఒక మంచి ఆశ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కాన్సెప్ట్ చూడండి. ఎందుకంటే ఆశ పిచ్చి ఆశలు ఉంటాయి. కోటి సంపాదించి 2 కోట్లు కావాలి, 2 కోట్లు కావాలన్నప్పుడు 10 కోట్లు కావాలనే ఒక ఆశ అనేది ఉంటుంది. ఆ ఆశ గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన డబ్బు గురించి కూడా, ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయాల గురించి కూడా ఒక మంచి కాన్సెప్ట్ అనమాట. ఈ రోజుల్లో దయ్యాలు లేవు అనేది కూడా ఒక మంచి పాయింట్ ఉంది ఇందులో. ఎంతైనా కూడా మూఢనమ్మకం, దేవుడు ఉందంటే దేవుడు ఉన్నాడు, అలాగే దయ్యం ఉందంటే దయ్యం ఉంది అనొచ్చు. అంటే ఎవరి నమ్మకం వాళ్ళది. నమ్మకానికి కూడా ఎలాంటి మైనస్ అనేది లేకుండా కూడా ఎంత చక్కగా 6 ఎపిసోడ్లు అండి వెబ్ సిరీస్, చాలా బాగుంది. అతిథి అని ఒకసారి మీరు హాట్‌స్టార్ వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇలాంటి వెబ్ సిరీస్ అనేది చాలా తక్కువ వస్తాయి. అంటే కంటెంట్ అనేది కాకుండా ఒక డిఫరెంట్గా చూపించడం, డిఫరెంట్గా అనేది చాలా తక్కువ ఉంటాయి. అందులో ఇలా చాలా బాగుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, నాకు 6 ఎపిసోడ్లు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక డిఫరెంట్గా వచ్చింది. చాలా అంటే ఎక్కడ కూడా తగ్గలేదండి. ఆర్ఆర్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అసలు వేణన్న ఎంట్రీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. ఆ లొకేషన్ కూడా, హౌస్ లొకేషన్ కూడా డిఫరెంట్గా ఉంది. ఆ హౌస్ కూడా అర్రరు అదంతా ఎఫెక్ట్లు అబ్బో చెప్పక్కర్లేదు. మీరైతే హాట్‌స్టార్కి వెళ్ళి మాత్రం 6 ఎపిసోడ్లు ఉంటాయండి అతిథి అనే ఎపిసోడ్లు. తప్పకుండా చూడాల్సిందే. ఏ ఎపిసోడ్ కూడా మిస్ కావద్దు. ప్రతి ఎపిసోడ్ మీరు తప్పకుండా చూడాల్సిందే. 6 ఎపిసోడ్లు కూడా ఒక 6 డైమండ్స్ లెక్క ఉంటాయన్నమాట. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్. నిజంగా ఎన్ని సినిమాలన్నీ చెప్పాలని కానీ వేణన్న చేసిన ప్రతి సినిమా బాగుంటుందని మనందరూ తెలుసు. ఆ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్. ఇందులో కానీ సాంగ్స్ కాకుండా మిగతా అన్నీ ఉన్నాయండి. వేణన్న దగ్గర నుంచి మనం అయితే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఇంకా ఎక్స్పెక్ట్ చేయండి కూడా వేణన్న నుంచి చూపించారు డైరెక్టర్ గారు. సూపర్ సార్, మీరు కరెక్ట్ హీరోని ఎంచుకున్నారు, కరెక్ట్ కంటెంట్ ఎంచుకున్నారు. అందుకని హాట్‌స్టార్లో ఈరోజు మంచి విధంగా వెళ్ళిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈరోజు హాట్‌స్టార్లో ఎక్కడ ఓపెన్ చేసినా అతిథి ఎక్కడ చూసినా కూడా అతిథి అనే ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరు అతిథి అనే వెబ్ సిరీస్ మాత్రం ఖచ్చితంగా చూడండి. 6 ఎపిసోడ్లు క్లియర్గా చెప్తున్నా, 6 ఎపిసోడ్లు ఖచ్చితంగా చూడాలి మీరు అతిథి ఎపిసోడ్స్. అలాగే ఇంకా నెక్స్ట్ వస్తే హీరోయిన్ గురించి ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఓకే, డన్. ఏదేమైనా అతిథి అనే వెబ్ సిరీస్ మాత్రం మిస్ కాకుండా తప్పకుండా చూడండి హాట్‌స్టార్లో. సూపర్.